దీపశిఖ 7వ భాగం. 6వ భాగంలో శేషయ్య కొడుకు వాసు మెడిసిన్ పూర్తయి గ్రామానికి తిరిగొస్తాడు. ఆ గ్రామంలోనే హాస్పిటల్ పెట్టాలని తండ్రి ఆదేశిస్తాడు. కానీ వాసు ఇష్టం లేక తండ్రికి నచ్చ చెప్దామనుకునే లోపే ఆ ఊర్లో పంచాయతీ ఏర్పడుతుందని, పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయని, శంకరాన్ని మునసబుని దెబ్బతీయడానికి వాసు ఆ ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టి ప్రజల మన్ననలు పొందడం అవసరమని, అదే అత్యవసర మార్గమని నిర్ణయించి శేషయ్య వాళ్ళు వాసుతో హాస్పిటల్ మొదలు పెట్టిస్తారు. ఆ గొడవల్లో శేషయ్య మంచాన పడితే శంకరం శేషయ్యకు తెలియకుండా వాసుతో మందు ఇప్పించి ఆయన్ని బ్రతికిస్తాడు. ఇంతలో ఎలక్షన్లు వచ్చి శంకరం శేషయ్య నామినేషన్లు వేస్తారు. కథ కొనసాగుతుంది. తలంటుకుని కొత్త బట్టలు కట్టుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని దేవుడిని తలుచుకుని దుర్ముహూర్తం వెళ్ళాక వర్జ్యం రాకుండా శకునం చూసుకుని శేషయ్య వెళ్ళి ముందు నామినేషన్ పడేశాడు ఆఫీసర్ దగ్గర. ఆ తర్వాత ఆఖరి క్షణం దాకా ఆగి శంకరం వేశాడు నామినేషన్. నా మీద శంకరమా పోటీ చేస్తుంటా అని శేషయ్య తెల్లబోయాడు. నామినేషన్లు 2 పరిశీలించి సరిగ్గానే ఉన్నాయని ప్రకటించి ఉపసంహరణకి 2 రోజులు టైం ఇచ్చాడు ఆఫీసర్. ఎవరు ఉపసంహరించుకుంటారు ఇలా ఉంటే? జనం నవ్వుకున్నారు ఆఫీసర్ అమాయకత్వానికి. నామినేషన్లు పడేశాక వాతావరణం మరింత ఉద్రిక్తమైంది. ఎవరి గురించి వాళ్ళు ప్రచారం చేసుకోవడంతో తృప్తి పడక ఎదర పార్టీని దూషించడం కూడా ప్రారంభించారు. ఆ దూషణతో వ్యక్తి దూషణ, దాంతో చిన్న చిన్న అల్లర్లు, కొట్లాటలు ప్రారంభమైనాయి. ఊళ్ళో ఎవరి నోట విన్నా ఎన్నికల కబుర్లే, ఏ గోడ మీద చూద్దామన్నా ఎన్నికల రాతలే. ఇళ్లల్లో, పొలాల్లో, వీధుల్లో, రేబుల్లో, రచ్చ సావిళ్లలో ఏకవాదాలు, పందాలు, కోపాలు, కొట్లాటలు. రణగుణ ధ్వనిగా మనస్థిమితం లేకుండా మహాభయంకరంగా తయారైంది వాతావరణం. క్షణక్షణానికి ఉద్రేకం హెచ్చిపోతోంది ప్రజల్లో. శివం ఎత్తినట్టుంది ఊరంతా. ఒంటి నిండా కారం రాసుకున్నట్లు ఆడిపోతున్నారు జనం. వీరభద్రుడి సంబరంలాగా ఊగిపోతున్నారు. అందరూ వేర్రెత్తినట్లు ఒళ్ళు తెలియకుండా, రాత్రింబగళ్ళు విశ్రాంతి లేకుండా, కాలు నిలవకుండా, కంటి మీద కొనుకు లేకుండా, కాసిన్ని మెతుకులైన ముట్టకుండా రూపుదాల్చిన ఉద్రేకంలాగా తెగ హైరాణ పడిపోతున్న శంకరాన్ని చూసి హడలిపోసాగింది సావిత్రి. నామినేషన్ పడేసొచ్చాక సాయంత్రం నుంచి అతని పరిస్థితి మరీ విషమించింది. మొహమంతా కందగడ్డలా తయారైంది. కళ్ళు 2 చింతనిప్పుల్లా కణకణలాడిపోతున్నాయి. ఉద్రేకంతోనో కోపంతోనో కింది పెదవి వణికిపోతోంది. సమీపించడానికి మహాభయంకరంగా ఉన్నాడు. ఇంత పట్టుదల, ఉద్రేకం, కోపం ఉన్న మనిషి నెగ్గితేనే సరికాని ఈ ఎన్నికల్లో, లేకపోతే ఇంకేమైనా ఉందా? ఎటువంటి అఘాయిత్యానికైనా సిద్ధమవుతారు. భగవంతుడా, మా మొహాన ఏం రాసి పెట్టావు? ఈ ఎన్నికలు ఎందుకు తెచ్చిపెట్టావు మా ప్రాణానికి అంటూ భయంతో వణికిపోతూ మధ్య మధ్య కూతుర్ని కౌగిలించుకుని ఏడుస్తూ, ఇద్దరిలో ఒక్కరూ ఉపసంహరించుకోకుండా ఇలా ఒళ్ళు తెలియకుండా పందెపు గుర్రాల్లాగా పరిగెట్టడం ఎటువంటి పరిణామానికి దారితీస్తుందో అని పదే పదే గుండె పగిలేలాగా బాధపడసాగింది సావిత్రి. అమ్మ భయాన్ని అర్థం చేసుకుంది మణి. ఆమె బాధని చూడలేకపోయింది. ఈ ప్రమాదాన్ని తప్పించాలి ఏమైనా సరే అనుకుంది. మారుతున్న పరిస్థితులు చూస్తుంటే మణికి కూడా మతిపోసాగింది. ఆందోళన అధికం కాసాగింది. ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. 5-6 నెలల క్రితం ఆ మిట్ట మధ్యాహ్నం పెద్ద పనున్నట్టు వచ్చి చల్లగా కబుర్లు చెప్పి నాన్నని రంగంలోకి దింపారు ఆ మునసబు పంతులును. తీరా దిగాక ఇంకా నాన్నకి ఒళ్ళు తెలియడం లేదు. ఆఖరికి నామినేషన్ కూడా పడేశాడు శేషయ్య మావయ్యకి వ్యతిరేకంగా. ఎంతైనా ఏమైనా నాన్న ఉపసంహరించుకునేలాగా లేడు. నాన్న కాకపోతే పోని, మావయ్య అయినా మానుకుంటే బాగుండును. మానుకుంటున్నది, నిలబడింది, నిర్ణయించేది రేపే. అందువల్ల ఏం జరిగినా ఇవాళ్లే జరగాలి. చీకటి పడుతోంది. నాన్న ఎన్నికల ప్రచారం కోసం కాబోలు ఊళ్ళోకి వెళ్ళాడు. అమ్మ వంట హడావిడిలో ఉంది. ఇదే అదననుకొని ఒంటి నిండా చీర కప్పుకొని పైట చెంగు చెవుల మించి తీసుకుని తడబడుతున్న కాళ్లతో వడివడిగా శేషయ్య ఇంటివైపు నడిచింది మణి. శేషయ్య అప్పుడే ఊళ్ళోకి వెళ్ళి వచ్చినట్లున్నాడు. పెరట్లో కాళ్ళు కడుక్కుంటున్నాడు. కాళ్ళు తుడుచుకొని పై మీద కండువా పాగా కొయ్యకు తగిలించడం కోసం మిద్దె గదిలోకి వెళ్ళాడు. అంత క్రితమే వెలిగించి గడప మీద పెట్టిన కోడిగుడ్డు ల్యాంపు వెలుతురు పడకుండా క్రీనీడలో మణి నిలబడి ఉంది. ఆమెను చూసి ఆశ్చర్యంతో ఆగిపోయాడు శేషయ్య. శేషయ్య వచ్చిన అలికిడి విని తలెత్తి చూసింది మణి. ఈ సమయంలో వచ్చిందేమిటి మణి అని తెల్లబోతున్నావా మావయ్య అంది. శేషయ్య వెంటనే సర్దుకుంటూ, అబ్బే లేదు, తెల్లబోవడం ఎందుకు? నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చే చోటుకి నీకు సమయం నియమం ఏమిటమ్మా అన్నాడు. నిన్నొకటి అడుగుదామని వచ్చాను మావయ్య. అడుగు తల్లి, నీకు నా దగ్గర సందేహం దేనికి? ఇదంతా ఏమిటి మావయ్య? నువ్వు నాన్న ఒకళ్ళకొకళ్ళు పోటీ పడుతూ నుంచోవడమా?
ఇది చూసి ఊళ్ళో వాళ్ళంతా చప్పట్లు కొడుతూ సంతోషించడమా? ఏమిటిది మామయ్య? శేషయ్య ముఖం వెంటనే గంభీరంగా మారిపోయింది. మణి అడిగిన దానికి ఏం సమాధానం చెప్పకుండా ఉండిపోయాడు మౌనంగా. చెప్పు మామయ్య, మీరిద్దరూ ఎంత ప్రాణంగా ఉండేవారు, ఒకరంటే మరి ఒకరు ఎంత గౌరవం చూపించేవారు. అటువంటిది ఇవాళ ఇలాగా ఆగర్భ శత్రువుల్లాగా పోటీలు పడుతూ కక్షలు పెంచుకుంటారా? మధ్యన మేమేం కావాలి? శేషయ్య తలెత్తి మణికేసి చూశాడు. ఇది ఇలా సాగవలసిందేనా? ఆపు చేయడానికి ఏం ఉపాయం లేదా? చెప్పు మావయ్య. ఎవరో ఒకరు తగ్గి ఈ ఎన్నికల నుంచి ఉపసంహరించుకోకూడదు. శేషయ్య ముఖం పక్కకు తిప్పుకున్నాడు. దుఃఖం ముంచుకొచ్చేసి కళ్ళల్లో బాధ బిందు రూపం దాలుస్తోంది మణికి. బాధతో అంది, ఏం మావయ్య, మానుకోకూడదు? లాభం లేదు మణి అంటూ శేషయ్య గోడవైపు తిరిగాడు. వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ, ఎందుకు లాభం లేదు? ఇంతప్పటి నుంచి కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నావే, అటువంటిది ఇవాళ నేను ఒక్క కోరిక కోరుకుంటే కాదంటావా? నా మొహం చూసి నువ్వు ఈ పోటీ నుంచి మానేయ్ మామయ్య, మానేయ్ అంది మణి. ఈ మాటే మీ నాన్నకు చెప్పకపోయావు అన్నాడు శేషయ్య ఇంకా అటు తిరిగి గోడవైపు చూస్తూ. నాన్న? అటు నాన్న నువ్వు, మీరు ఇద్దరికి ఇద్దరే, రాతి గుండె ఉన్నవాళ్ళు. ఏమైపోయినా అక్కర్లేదు, మీ కక్షలే మీకు కావాలి అంటూ బావురమంటూ ఏడ్చింది మణి. ముఖం ఇటు తుప్పి మణిని చూస్తే ఎక్కడ మణి మాటలకి లొంగిపోతానో అని జంకుతూ మణి ఏడుపుకి గుండె కరిగిపోతున్నా చిక్కబట్టుకొని బింకంగా అలాగే నిలబడి ఉండిపోయాడు శేషయ్య. మణి కాసేపు అలా ఏడ్చి ఏడ్చి, సరే మావయ్య వస్తా అంటూ పైట చెంగుతో కళ్ళు తుడుచుకొని లేచొచ్చేసింది. శేషయ్య దీర్ఘంగా శ్వాస వదిలి కండువాతో కళ్ళొత్తుకున్నాడు. బాగా చీకటి పడిపోయింది. నాన్న రాకుండా ఇంటికి చేరుకోవాలనే కంగారులో గబగబా వస్తున్న మణికి వాసు ఎదురయ్యాడు చెరువుగట్టు మీద. దగ్గరగా వచ్చి, ఏమిటి మణి, ఇంత రాత్రివేళ ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. మణి నిజానికి మాట్లాడే స్థితిలో లేదు. ప్రపంచం మీద, మనుషుల మీద నిమిష నిమిషానికి పెంచుకుంటున్న కోపంతోనూ అసహ్యంతోనూ మనసంతా నిండిపోయి ఉంది. తన మాట మీద గౌరవం ఉంచి తను అడగగానే ఉపసంహరించుకోడా అనే ధీమాతో ఇంటి దగ్గర బయలుదేరిందేమో. శేషయ్య అలా స్థాణువులా చలించకుండా తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో మణికి మరింత బాధ, రోషం ఎక్కువైనాయి. ఇప్పుడు ఈ వాసు తనని పలకరించేసరికి, ఈ తండ్రి కొడుకువి కదా, నీతోటి మాట్లాడడం దేనికిలే అనుకుంది మొదట. కానీ వెంటనే ఇంకో ఆలోచన రావడంతో, వాసు నీతో ఒక నిమిషం మాట్లాడాలి, అలా పావంచల రేవు కేసు వెళ్దాం, వస్తావా అంది. కెప్టెన్ వెనకాల మారు మాట్లాడకుండా వచ్చే సైనికుడిలా తల వంచుకొని ఆమెను అనుసరించాడు వాసు. నేనన్నా నా మాట అన్నా నీకు అభిమానం, గౌరవం ఉన్నాయా వాసు అంది. అదేమిటి, ఆ అనుమానం ఎందుకు వచ్చింది నీకు ఇప్పుడు? అయితే విను, మన రెండు కుటుంబాలు హాయిగా సుఖపడుతూ ఆనందంగా కాలక్షేపం చేయాలంటే మీ నాన్నని ఎలాగైనా ఒప్పించి ఈ ఎలక్షన్లో పోటీ చేయకుండా తప్పించు. అమ్మ బాబోయ్, నేనా? మా నాన్నకు చెప్పడమా? లాభం లేదు. ఇంత వయసు వచ్చినా మీ నాన్న అంటే అంత భయమేమిటి నీకు? ఇలా చేయడం మంచిది కాదు అంటూ గట్టిగా చెప్పలేవు? ఆడపిల్లవా? నువ్వేమైనా అనుకో, నేను మాత్రం మా నాన్నని ఎదిరించి చెప్పలేను, నా వల్ల కాదు. అంతే అన్నమాట. ఈ చదువు, ఈ రూపం, ఈ డాబు ఇవన్నీ పై పటారమే కానీ నిజంగా మగవాడికి ఉండవలసిన ధైర్యం, చొరవ ఏవీ లేవన్నమాట నీకు. వాసు ఏం సమాధానం చెప్పలేదు. పోనీ ఓ పని చేస్తావా? వాసు ఆమె కళ్ళలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. నాకా ఈ కక్షలు, కావేశాలు, అల్లర్లు, అనాగరికత తాండవిస్తున్న ఈ కల్మష వాతావరణం నుంచి దూరంగా ఏ ప్రశాంతమైన ప్రదేశంలోకి వెళ్ళి శుభ్రంగా చదువుకొని పరీక్షలకి కట్టుకోవాలని ఉంది. నువ్వు ఈ వీధి రాజకీయాల మధ్యన పడి ఉంటే మానసికమైన శాంతి, ఉజ్వలమైన భవిష్యత్తు ఇవేం లేకుండా ఉండిపోతావు. అందువల్ల ఇద్దరం దూరంగా ఏ ఊరైనా వెళ్ళిపోదాం. అక్కడ నేను హాయిగా చదువుకుంటాను, నువ్వు ప్రాక్టీస్ చేసుకుందువు. కానీ నువ్వు లేక ఈ సేవా సదనం కనుక మానేస్తే పోటీ తగ్గి కక్షలు సమసిపోయి ఇవాళ కాకపోతే రేపైనా నాన్న మామయ్య ఏకమవుతారు. ఏమంటావు? ఏమిటి, మనిద్దరం కలిసి పారిపోవడమా? అమ్మో, లాభం లేదు. అలా చేస్తే లోకం ఎటువంటి అర్థాలు తీస్తుంది? ఆనక మీ నాన్న మా నాన్న తలెత్తుకుని ఊళ్ళో తిరగలరా? మనకి మాత్రం చెడ్డ పేరు రాదు అలా చేస్తే? లోకం, నాన్న పేరు ఎంతసేపు నీకు ఇవి తప్ప మరొకటేం లేవు. నువ్వు ఒట్టి పిరికివాడివి, భయస్థుడివి. నీకు ఇష్టమైన నిర్ణయాన్ని కూడా ధైర్యం చేసి చేసుకోలేవు. ఉండి ఎదిరించలేనంటావు. పోనీ దూరంగా పోయి సాధిద్దామంటే రాలేనంటావు. ఇంకెందుకు పనికొస్తావు నువ్వు? నిన్ను నమ్ముకొని నువ్వేదో ఉద్ధరిస్తావు అనుకోవడం ఒట్టి భ్రమ. చాలే, ఎవత్తి చేసుకుంటుందో కానీ నిన్ను చాలా సుఖపడుతుంది. నాకు ఇలాంటి పిరికి మగవాళ్ళని చూస్తే మహా చిరాకు. వస్తా. ఇవాళ నేను చెప్పినట్లు ధైర్యమైన నిర్ణయాన్ని తీసుకోనందుకు కొన్నాళ్ళు పోయాకైనా పశ్చాత్తాపడతాం. కానీ పొరపాటు చేశాను మణి అంటూ అప్పుడు వచ్చినా లాభం ఉండదు.
సమయం మించిపోతుంది, జ్ఞాపకం ఉంచుకో అంటూ అక్కడి నుంచి లేచి కోపంగా బయలుదేరింది మణి. వెనకాలే మణి మణి అంటూ వాసు రాసాగాడు. కొన్ని ముఖ్యమైన విషయాల్ని మునసబుతోటి పంతులతోటి మాట్లాడి అప్పుడే ఇంటికి తిరిగి వెళ్తున్న శంకరం చీకట్లో వాసు కంఠాన్ని విని ఆనవాలు పట్టాడు. 2 అంగల్లో వాళ్ళని సమీపించాడు. ముందు మణి, వెనకాల వాసు నడుస్తూ వస్తున్నారు. ఇద్దరూ శంకరాన్ని చూసి బిత్తరపోయి నిలబడిపోయారు. అంత చీకట్లోనూ కూడా శంకరం కళ్ళు మహాభయంకరంగా కనిపించాయి ఇద్దరికీ. హత్య చెయ్యబోయే ముందు హంతకుడు విసిరే భయానకమైన చూపు ఒకటి వాసు మీద విసిరి గట్టిగా హుంకరించి, ఇదా మీరిన్నాళ్ళ నుండి రహస్యంగా సాగిస్తున్న వ్యవహారం? నడు అన్నాడు మణి మీద నిప్పులు కురిపిస్తూ. వాసు నోటి వెంట మాట రాక అలాగే నిలబడిపోయాడు. మణి దాదాపు చైతన్యాన్ని కోల్పోయి ఎలాగో తేలిపోతూ నడిచొచ్చి ఇంట్లో పడింది. ఆమె వెనకాలే భయంకరమైన తుఫాన్లా ఇంట్లో ప్రవేశించి వీధి తలుపు భళ్ళున గడియవేసి పెద్ద మంచాన ఉన్న పందిరికర్ర ఊడబెరికి మణిని సమీపించాడు శంకరం. తండ్రి కోపోద్రిక్త రూపాన్ని చూసి కెవ్వున కేక వేసి అమ్మని కౌగిలించుకుంది మణి. సావిత్రి అదిరిపడింది. ఆమెకేం అర్థం కాలేదు. ఏం జరిగింది? ఇప్పటిదాకా మణి ఎక్కడికెళ్ళింది? ఇప్పుడు ఎందుకిలా ఏడుస్తూ తనని కౌగిలించుకుంది? భయంతో ఎందుకిలా వణికిపోతోంది? ఆయనలా పందిరికర్ర పట్టుకుని వస్తున్నారేమిటి? మొహం అదేమిటి అంత ప్రళయ భయంకరంగా ఉంది? నువ్వు అడ్డు తప్పుకో, ఇవాళ్టితో దాని ఆయువు తీరిపోయింది. శంకరం కంఠం గుండెలు అదిరేలాగా ఉరిమింది. ఏమిటండి, ఏమిటి అఘాయిత్యం? ఏం జరిగింది అంటూ ఒళ్ళు తెలియని ఆవేశంలో అరిచింది సావిత్రి. శంకరం వినిపించుకునే స్థితిలో లేడు. చేతిలో ఉన్న కర్ర ఎత్తాడు, బలం కొద్దీ మణి నెత్తిమీద కొట్టడం కోసం. అంతే, వెంటనే వెర్రి బలం, మొండి చొరవ వచ్చేసింది సావిత్రికి. శంకరం చేతిలో ఉన్న కర్ర బలం కొద్దీ లాగి అవతల పడేసింది. మణిని పూర్తిగా తనలోకి తీసుకుని శంకరం నుండి రక్షణ కలిగించింది. మణి అమ్మ కౌగిట్లో బెదిరిపోయిన గువ్వ పిట్టలా వణికిపోతూ ఇమిడిపోయింది. రొప్పుతూ నిలబడ్డ శంకరం కళ్ళతోటే మణిని తినేస్తూ, చీరేస్తాను, చెప్పు, వాడితో ఎన్నాళ్ళ నుంచి ఈ నాటకం సాగిస్తున్నావు అన్నాడు. సావిత్రి ఆ మాటలకి అదిరిపడి, ఏమిటండి, ఏమిటి మీరంటోంది అంది. సావిత్రికి సమాధానం చెప్పకుండా మణిని నిలదీస్తున్నాడు శంకరం. సావిత్రి భయంతో నిలువెల్లా వణికిపోతూ, ఏమిటి తల్లి, ఏం జరిగిందో నువ్వైనా చెప్పవే అంటూ మణిముఖంలోకి చూసింది. అతి ప్రయత్నం మీద ధైర్యాన్ని తెచ్చుకొని మధ్య మధ్య వెక్కెక్కి వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ ఒక్కొక్క మాట తర్వాతే ఆగి మొత్తం మీద తను శేషయ్య ఇంటికి వెళ్ళిన కారణం, అక్కడ జరిగిన సంగతి, ఆ తర్వాత వాసు కనిపించడం, ఇవన్నీ అవసరమైనంత మట్టుకు సూక్ష్మంగా చెప్పింది. మణి వాసుతో కలిసి పారిపోవడం సంగతి మాత్రం చెప్పకుండా. మణి చెప్పింది విని ఓ పక్క నుంచి వింటూ అసహ్యంగా ఆమె కేసు చూసి, అబద్ధం అన్నాడు శంకరం. శంకరం అన్న ఆ మాటతో మణికి ఎక్కడలేని మొండి చొరవ, ధైర్యం వచ్చేసింది. పైట చెంగుతో కళ్ళు తుడుచుకొని ముఖంలోకి గాంభీర్యాన్ని బలవంతంగా తెచ్చుకొని, నా మాట నమ్మకపోతే వెళ్ళి వాళ్ళని కనుక్కో అంది చటుక్కున మణి కోపంతో. శంకరం దాంతో తోక తొక్కిన తాచైపోయాడు. శంకరం కోపం తారాస్థాయిని అందిన కొద్దీ మణికి మొండి ధైర్యం ఎక్కువ కాసాగింది. మాటకు మాట అంటున్న మణిని చూసి ఏం కొంప మునుగుతుందో అనే భయంతో సావిత్రి, ఊరుకోమణి, ఏం మతిపోతుందేమిటి, ఆయనతో సమానంగా అలా రెచ్చిపోతావేమిటి అని గట్టిగా మందలించబోయింది. నేను ఊరుకొని ఈ స్థితికి తీసుకొచ్చావు ఆయన్ని. నాన్న, ఈ కక్షలు కావేశాలతోటి నిండి ఉన్న వాతావరణంలో ఒక్క క్షణం ఉండలేను. రాజమండ్రిలో ఏ బాబాయ్ దగ్గరకు వెళ్ళి చదువుకుంటాను, నన్ను పంపేయి. ఆ అప్రాచుడి దగ్గరికి వెళ్ళావంటే తన్ని తీసుకురాను వెనక్కి, లేకపోతే ఈ దరిద్రగొట్టు పోటీలోంచి మానేయి, కొంత మనసుకు శాంతి అయినా లభిస్తుంది. నోర్ముయ్, దరిద్రగొట్టు పోటీ అన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఒక్కసారి కాదు 1,00,000 సార్లు అంటున్నాను దరిద్రగొట్టు పోటీ అని. శంకరం కోపం అతని వశం తప్పింది. మణి గూబా పెళ్ళుమంది, తల అదిరిపోయి కళ్ళు బయలు గమ్మి మొదలు నరికిన అరటి చెట్టులా పడిపోతున్న మణిని పొదవుకుంటూ, నా తల్లి అంటూ కుప్పకూలినట్లు కూలిపోయింది సావిత్రి. మణి మీద చెయ్యి చేసుకున్నందుకు మనసు వికలమైపోయి కటకటాలో పచారు చేస్తున్న మనిషి పచారు చేస్తున్నట్టే ఉన్నాడు శంకరం. రాత్రి 12 దాకా మంచం మీద నిశ్చలంగా పడుకొని కనురెప్ప వేయకుండా కనిపిస్తున్న గాంభీర్యాన్ని చూసి పన్నెత్తి పలకరించడానికి ధైర్యం లేక ఆ మట్టునే ఉండిపోయింది సావిత్రి. 5 వేళ్లు అంటుకొని ఎర్రగా బొబ్బ తేలిన మణి బుగ్గకి రాద్దామని తెచ్చిన వెన్నపూస చేతిలోనే కరిగిపోతుందన్న ధ్యాసైనా లేకుండా భోజనాలకని సిద్ధం చేసిన కంచాలు, నీళ్లు అన్నీ ఆ మట్టునే ఉండిపోయాయి వంటింట్లో. బాగా 1:02 అయితేనే కానీ అక్కడ శంకరానికి, ఇక్కడ సావిత్రికి కునుకు పట్టలేదు. శంకరం పడక కుర్చీలోనూ, సావిత్రి గోడకి జార్లబడి ఆ మట్టునే నిద్రపోయారు. ఆలోచనల తీవ్రతతో అలసిపోయి ఒళ్ళు తెలియకుండా.
భళ్ళున తెల్లారి శంకరం సావిత్రి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసేసరికి ఇంట్లో మణి లేదు. మంచం మీద మణి బదులు ఒక చీటీ మాత్రం ఉంది. సుఖశాంతులు, నాగరికత, సంస్కారములు కల ప్రదేశాన్ని వెతుక్కుంటూ విద్యని, విజ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం వెళ్తున్నాను. నా కోసం వెతికి లాభం లేదు. పుష్కలంగా ధనాన్ని తీసుకుని వెళ్తున్నాను నేను. తిరిగి అంత పుష్కలంగాను విద్యాధనాన్ని సంపాదిస్తేనే కానీ రాను. ఎక్కడ ఉన్నా భయంకరమైన నాన్న కోపాన్ని, అనురాగపూరితమైన అమ్మ వాత్సల్యాన్ని నిత్యము స్మరించుకునే మీ మణి. ఆ చీటీని చూసి నవనాడులు కృంగి నిస్తేజుడై నిలబడి ఉండిపోయాడు శంకరం. ఇల్లులాగే హృదయం కూడా శూన్యంగా మారిపోయింది. మెదడులో ఆలోచన కానీ, శరీరంలో చలనం కానీ ఏమీ లేకుండా చైతన్యరహితంగా ఉండిపోయాడు. లేదు, మణి ఇంకా తనకి లేదు. తన అహంకారానికి, ఆగ్రహానికి తట్టుకోలేక తన నీడ అయినా సోకని ఏ ప్రశాంత ప్రదేశానికో వెళ్ళిపోయింది. 16 సంవత్సరాలు నట్టింట నవ్వుతూ తిరిగిన కూతురు తనని, తన ప్రవర్తనని చీదరించుకొని ఇవాళెక్కడికో వెళ్ళిపోయింది. మనస్సులో ఎంతగా మమతని పెంచుకున్నాడు. పైకైతే ఎప్పుడు అనలేదు కానీ మణి తన ప్రాణం కదూ. ప్రాణం పోయి నిర్జీవంగా తను మిగిలాడు. ఈ రోజుకి తనంతటి దౌర్భాగ్యుడు మరొకడు లేడు. తమ్ముడా ఆ వరుసన దూరమయ్యాడు, కూతురా ఈ వరుసన దూరమైంది. ఇక మిగిలింది తనకి సావిత్రి, సావిత్రికి తను. మండే గుండెను గుప్పెట పట్టుకొని మహానేరం చేసిన దోషిలాగా సావిత్రికేసి బేలగా చూశాడు శంకరం. సావిత్రి నేల మీద కూర్చొని మణి మంచం కోడికి తల కొట్టుకొని మౌనంగా ఏడుస్తోంది. సావిత్రి బాధ చూస్తే శంకరానికి గుండె చెరువైపోతోంది. ఆ బాధకి తట్టుకొని ఇది బతుకుతుందా అనుకున్నాడు శంకరం. సావిత్రిని సముదాయిద్దామనుకున్నాడు. కానీ నోరు విప్పితే దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చేలాగా ఉంది. అందుకే ఆ ప్రయత్నం విరమించి సావిత్రికేసి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. సావిత్రి పైకి, శంకరం లోపల కుమిలిపోసాగారు. ఓ గంట అయ్యాక పైటతో కళ్ళు తుడుచుకుంటూ, అమ్మాయి ఎక్కడికి పోయిందో ఏమిటో వెతికించండి, నలుగురిని 4 వైపులా పంపించండి అంది సావిత్రి. వెతికిస్తే దొరుకుతుందా నీ వెర్రిగాని? ఈ మధ్య బస్సులు, స్టీమర్లు, లాంచీలు వచ్చాయి. తెల్లారగట్ల ఇక్కడ 3 గంటలకి స్టీమ్ లాంచీ ఎక్కితే తెల్లారకుండా రాజమండ్రి వెళ్ళొచ్చు. లేదా 8 మైళ్ళు నడిచి నగరం వెళ్తే అక్కడ 5 గంటలకి బయలుదేరే బస్సు ఉంటుంది. రాజమండ్రి చేరాక ఇంకా అక్కడ 1,00,000 రైళ్ళు. ఎటు వెళ్ళిందో, లేదా రాజమండ్రి గోపాలం దగ్గరికే వెళ్ళిందో, ఎలా జరిగినా కానీ వెతికించడం మాత్రం శుద్ధ దండగా. ఊళ్ళో లేనిపోని ప్రచారం మాత్రం మిగులుతుంది. ఇలా ఆలోచించి ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు శంకరం. కానీ సావిత్రి మాత్రం ఏడుపు మధ్యలో, ఏమండి, నలుగురిని 4 వైపులా పంపించండి. ఎప్పుడు ఇల్లు వదిలి వెళ్ళని కుర్రమొహం ఏం అవస్థలు పడుతోందో, ఏం అఘాయిత్యం చేస్తుందో అంటూ అతన్ని తొందర చేయడంతో కాదనలేక సరే అని బయలుదేరాడు శంకరం. సావిత్రి తృప్తి కోసం ఇల్లు బయలుదేరి వచ్చాడే గాని శంకరానికి అలా 10 మందిని 10 వైపులా పంపించి హడావిడి చేయడం, అందరిలోనూ తన పరువుని బజార్ పాలు చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే ఎవరైనా అమ్మ ఎక్కడికి వెళ్ళిందని అడిగితే రాజమండ్రిలో మా తమ్ముడి దగ్గరికి అని చెప్పాలని, సావిత్రిని కూడా అలాగే చెప్పమనాలని నిర్ణయించుకున్నాడు. ఉండుండి మణి జ్ఞాపకం వచ్చి హృదయం కలుక్కుమంటోంది. తను పైకి గంభీరంగా ఉండి బాధని ఎంత అణిచిపెట్టుకోవాలన్నా హృదయం మాత్రం ఆక్రోశిస్తూనే ఉంది. మణి పుట్టుకతోనే తనకి అదృష్టం పట్టింది. పరీక్ష పాస్ అవడం, ఈ ఊరు వచ్చి ప్రాక్టీస్ పెట్టడం, డాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవడం, మంచి ఇల్లు కట్టడం, ఇవన్నీ మణి లక్ష్మిలా తన ఇంట్లో వెలిసినప్పటి నుంచే. ఇప్పుడు ఆ లక్ష్మి వెళ్ళిపోయింది. తనకిక మిగిలింది ఎడారి జీవితమే. మణి అంటే తనకి ఇంత మమత ఉందని, మణి లేని బ్రతుకు ఇంత వేదనామయంగా ఉంటుందని అనుకోలేదు. తలుచుకుంటుంటే రంపపు కోతగా ఉంది. ఈ కోత తను భరించవలసిందే. తనకి ఈ శాస్తి కావాల్సిందే. లేకపోతే తను చేసిన పనేమిటి? ఎప్పుడైనా అలా చేశాడా? పాలుగారే ఆ లేత బుగ్గలు ఎర్రగా వాచి నల్లగా కమిలిపోయేలాగా కొడతాడా? ఛీ, బెదవ చేతులు. ఇంతకీ అది అన్నదేముంది? అందులో తప్పేముంది? తనకి ఒళ్ళు తెలియని అహంకారం కాకపోతే? అవును, ఇది దరిద్రగొట్టు పోటీ కాకపోతే మరేమిటి? ఆ మునసబు పంతులు ఎక్కించిన ఆవేశంలో పడి ఇన్నాళ్ల నుంచి జీవిగా ఉంటున్న శేషయ్యతో పోటీయా? అయినా ఈ ప్రెసిడెంట్ గోలా నాకెందుకు? 10-12 వేల ఖర్చు అయిందేదో అయింది. ఇంకో 4-5 వేలు కూడా ఖర్చెందుకు? పైగా నా పిల్లని నాకు దూరం చేసిన ఈ దౌర్భాగ్యపు ప్రెసిడెంట్ గిరి నాకొద్దు. దీపం లాంటి పిల్ల నట్టింటి నుంచి వెళ్ళిపోయాక ఈ బోడి పదవి నాకెందుకు? అసలు ఈ పోటీయే తన బ్రతుకుని ఇంతవరకు తెచ్చింది. ఈ దరిద్రగొట్టు పోటీ నుంచి విరమించుకోవాలి. అవును, విరమించుకోవాలి. ఇప్పుడే విరమించుకోవాలి. ఇలా ఓ నిర్ణయానికి వచ్చి వెంటనే ఎవ్వరిని సంప్రదించకుండా తిన్నగా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి తన ఉపసంహరణ కాగితాన్ని నిశ్చలంగా అందించి నిశ్శబ్దంగా ఇంటికి వచ్చి కూర్చున్నాడు శంకరం. కొంచెం సేపట్లో ఊరంతా గుప్పుమంది.
శంకరం అలా ఎందుకు చేశాడో అర్థం కాక రెండు పార్టీల వాళ్ళు తెల్లబోయారు. అప్పటిదాకా ఉన్న ఉత్సాహం కాస్త నశించి చప్పగా నీళ్లు కారిపోయారు అంతా. ఈ వార్త తెలిసిన మరుక్షణం మునసబు పంతులు శంకరం ఇంటి దగ్గరికి వచ్చి వాలారు. ఎందుకు ఇలా చేశారు? ఏం జరిగింది? మాతో మాట మాత్రంగానైనా సంప్రదించలేదే? ఇప్పుడు ఎలాగా? ఊళ్ళో తలెత్తుకుని ఎలా తిరగడం? ఎంత పనిచేశారు? ఇలా విసిగించేస్తున్న వాళ్ళిద్దరికీ ఒక్కటే సమాధానం చెప్పాడు. ఇప్పుడు నన్నేం విసిగించకండి, వెళ్ళండి. నా నిర్ణయానికి తిరుగులేదు. నన్ను ప్రశ్నలతో వేధించకండి, మీకు పుణ్యం ఉంటుంది, వెళ్ళిపోండి అన్నాడు. ఈయనకి నిశ్చయంగా మతిపోయింది అనుకున్నాడు మునసబు. పిరికివాడు ఆ శేషయ్యకి భయపడి ఇలా చేశాడు అనుకున్నాడు పంతులు. ప్రయత్నం చేసి పలక్కుండా స్థాణువులా బిగుసుకుపోయి కూర్చున్న శంకరం మీద లోపల విసుక్కొని పైకి గట్టిగా నిట్టూర్చి సరే కానియండి అంటూ నిష్ఠూరంగా లేచారు మునసబు పంతులును. శంకరం తన మీద పోటీ చేయకుండా విరమించాడని తెలిసి మొదట శేషయ్య నమ్మలేదు. ఆ తర్వాత తెల్లబోయాడు. కారణం తెలియలేదు, కానీ ఉపసంహరించుకున్నది మాత్రం నిజం. ఇలా పోటీ నుంచి తప్పుకొని ఏకగ్రీవంగా తను ఎన్నిక కావడానికి మాత్రం దోహదం చేశాడు శంకరం. ఆ పాత స్నేహం జ్ఞాపకం వచ్చి ఇలా చేశాడేమో. ఏమో, శంకరం చూపించిన ఈ ఔదార్యానికి ప్రతిగా తను కూడా అంతటి ఔదార్యాన్నే చూపిద్దామనుకున్నాడు శేషయ్య. వెంటనే వైస్ ప్రెసిడెంట్గా అతనికి ఆఫర్ చేస్తూ కబురు చేశాడు. కానీ శంకరం దగ్గర నుంచి నాకు అవసరం లేదు అని సమాధానం వచ్చింది. సరే అని ఊరుకున్నాడు శేషయ్య. శంకరం అంత ఖచ్చితంగా పంపిన సమాధానానికి లోపల నొచ్చుకుంటూ ఎన్నికల సంభ్రమం అంతటితో ఆగిపోయింది. ప్రెసిడెంట్గా పెద్ద కాపు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మసి అడుగున ఇంకా 1-2 నిప్పురవ్వలు మిగిలిపోయినా మొత్తం మీద ఆకాశాన్నంటుతూ లేచిన పౌరుషాగ్ని జ్వాలలు చప్పగా చల్లారి శేషయ్య ప్రతిష్ట బాగా పెరిగిపోయింది. మునసబు పంతులు చేసేదేం లేక ఇద్దరూ కలుసుకున్నప్పుడు మాత్రం శంకరం తెలివి తక్కువతనాన్ని నిందించుకుంటూ తృప్తి పడుతున్నారు. అందరితో పాటు వాళ్ళిద్దరు కూడా శంకరం హాస్పిటల్కి రావడం పూర్తిగా మానుకున్నారు. శంకరం హాస్పిటల్, ఇల్లు రెండూ కూడా భయంకరంగా నిశ్శబ్దంగా ఉంటున్నాయి. పెళ్ళుమంటూ సాగిన పెళ్ళి ఆగిపోయి తోరణాలతో సహా పందిరి కాలిపోయి హడావుడి అల్లరి అంతా తగ్గి నిర్జీవంగా మిగిలిపోయిన ప్రదేశంలా బొగలమంటూ ఉంది హాస్పిటల్. ముందు ఆవరణలో బుట్టలో అక్కడక్కడ మిగిలిపోయిన దాణా గింజలు తింటూ సావకాశంగా నిలబడి ఉన్న గుర్రం, దాని పక్కనే సంవత్సరాల తరబడి పొరుగుళ్ళు తిరిగి అరిగి ఇరుసు విరిగిపోయి కూలిపడి ఉన్న బండి, ఆ బండి నీడలోనే కూర్చుని దోమలు ఈగలు తోలుకుంటున్న సుబ్బడు. పక్క గదిలో వచ్చిపోయే జనం హడావుడి కానీ ఏం లేక మందులు ఇచ్చే కిటికీ దగ్గర స్టూల్ లాక్కొని కునికిపాట్లు పడుతూ మధ్య మెలకు వచ్చినప్పుడు ఆరిపోయిన బీడీ ముక్క రహస్యంగా వెలిగించుకుంటూ కాలక్షేపార్థం తెచ్చుకున్న ఏ నవలో పత్రికో 4 పంక్తులు చదివి తిరిగి కునుకుపాట్లకు ఉపక్రమించి కాలం గడవక ఇబ్బంది పడుతున్న కాంపౌండరు. మధ్య హాల్లో కుర్చీలో వెనక్కి జేర్లపడి కాళ్ళు టేబుల్ మీద జాపి నానాటికి అధికమవుతున్న బూజులకేసి సాలెగూళ్లకేసి శూన్యంగా చూస్తూ జరిగిపోయిన జీవిత ప్రవాహంలో ఎదర నుంచి వాలుకి, వాలు నుంచి ఎదరికి ఆలోచన తరంగాలపై ఈదుతూ మధ్య నిట్టూరుస్తూ ఎక్కువ భాగం గతంలోనే గత స్మృతుల్లోనే జీవిస్తున్న శంకరం. ఇలా జీవమే కానీ చైతన్యం లేని ముగ్గురు, ఒకళ్ళు ముందు ఆవరణలో, మరి ఒకళ్ళు పక్కనున్న డిస్పెన్సరీ గదిలో, వేరొకళ్ళు మధ్య హాల్లో. రోజు 8 మొదలు 12 దాకాను, సాయంత్రం 4 మొదలు రాత్రి 8 దాకాను ఎవరి సమాధిలో వాళ్ళు నిశ్చలంగా కాలం వెళ్ళబుచ్చసాగారు. టేబుల్ మీద ఉన్న ఇంక్ స్టాండ్లో ఇంకు ఆరిపోయి గడ్డ కట్టిపోయింది. మందు సీసాలు చాలా మటుకు ఖాళీ అయిపోయి దుమ్ము కొట్టుకుపోయి పడి ఉన్నాయి. వరండాలోని ఫైర్ బకెట్లో నీరు ఏనాడో ఎండిపోయింది. దాని పక్కనే ఉన్న 2 క్రోటన్స్ కుండీలలోనూ నీళ్లు లేక ఎండిపోయిన క్రోటన్స్ కొమ్మలు. ఎక్కడి వస్తువులు అక్కడ అస్తవ్యస్తంగా దుమ్ము కొట్టుకుపోయి పడి ఉండి అసహ్యంగా పీడబట్టిన ప్రదేశంలా భయంకరంగా ఉంది హాస్పిటల్ అంతా. ఓ రోజున ఉన్నట్టుండి కాంపౌండర్ని పిలిచి, పరిస్థితులు చూస్తున్నావు కదా, నువ్వు వేరే చోటుకి ఎక్కడికైనా వెళ్ళి పని చూసుకోకూడదు అన్నాడు శంకరం. అతని మాటల్లోని అంతర్యం కాంపౌండర్కి అర్థమైంది. అసలు ఆ ఆలోచన ఈ మధ్య తనకు చాలాసార్లు వచ్చింది. కానీ ఇన్నాళ్ళు తండ్రిలా చూసి సాకిన డాక్టర్ని వదిలి వెళ్ళడం అంటే మనసొప్పక ఆ ఆలోచనని అలా సాగనీయక అంతటితో ఆపుచేశాడు. అందుకే ఆ మధ్య సేవా సదనంలో 2వ కాంపౌండర్ కావాలని తెలిసినప్పుడు కూడా ఆ ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా ఊరుకున్నాడు. ఎప్పటికైనా పరిస్థితులు తిరగబడవా, మళ్ళా పూర్వంలా డాక్టర్ గారికి మరో దశ ఎత్తుకోదా అనే ఆశతో. ఆ ఆశ నానాటికి క్షీణించడంతో ఇంకా చేసేదేం లేక వెళ్ళిపోవడానికే నిర్ణయించుకొని కూర్చున్నాడు. అయితే ఆ మాట డాక్టర్ గారి దగ్గర ఎలా ఎత్తడమా అని ఇన్నాళ్ళు సందేహిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ బాధ లేకుండా ఆయనే ఆ ప్రస్తావన ఎత్తారు. అందుకే ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవడం ఇష్టం లేక మీ ఇష్టం అన్నాడు కాంపౌండర్.
ఇన్నాళ్ళు పనిచేసి ఒక తోడబుట్టిన వాడిలా అటు హాస్పిటల్లోనూ ఇటు ఇంట్లోనూ మసిలిన కాంపౌండర్ వెళ్ళిపోతున్నాడని, అందులోనూ తన భర్తే వెళ్ళమని చెప్పాడని విని నిర్విణ్ణురాలైంది సావిత్రి. క్రమక్రమంగా పరిస్థితులు అర్థం చేసుకుని చేసేదేం లేక నిట్టూర్చింది. సెలవు తీసుకోవడానికని వచ్చిన కాంపౌండర్తో, సరే బాబు, మంచిది. ఆయనకి కావలసిన వాళ్ళంతా ఒక్కొక్కళ్ళే దూరమయ్యారు. ఇక నువ్వు కూడా వెళ్ళవలసిన సమయం వచ్చింది. సరే, ఏం చేస్తాం? ఊళ్ళో ఉంటే అప్పుడప్పుడు వచ్చి బాబుగారిని చూసిపోతూ ఉండు. ఆయన పెద్దవారవుతున్నారు. సుఖంగా వెళ్ళిరా బాబు అంది. ఇన్నాళ్ళు సావిత్రి చూపించిన వాత్సల్యానికి, ఇప్పుడు ఆమె మాటల్లో తొణికిసలాడిన మాతృత్వానికి కృతజ్ఞతా సూచకంగా అంజలి ఘటించి అడుగు కదిపాడు. కళ్ళల్లో నీళ్లు నిలిచిన కాంపౌండర్. వెళ్ళిపోతున్న కాంపౌండర్ వెనకాల నుంచి గోపాలంలాగా అనడంతో సావిత్రి అదిరిపడింది. అవును, మహా తేజస్సుతో వెలుగుతున్న ఆయన వేడికి తట్టుకోలేక ఆ రోజున గోపాలం వెళ్ళిపోయాడు. బగబగ మండుతున్న మంటలకి ఆగలేక పెద్ద కాపు తప్పుకున్నాడు. కాలుతున్న ఆయన కోపాగ్నిని సహించలేక అమ్మాయి అదృశ్యమైంది. అయిన వాళ్ళంతా ఇలా ఒక్కొక్కళ్ళే తమని వదిలి వెళ్ళిపోతుంటే తను ఏం చేయగలిగింది కనుక నిస్సహాయంగా చూస్తూ ఊరుకుంది. ఇవాళ అలాగే ఈ కాంపౌండర్ కూడా వెళ్ళిపోతున్నాడు. అవును, జ్వాజ్వలమానంగా వెలిగినన్నాళ్ళు దీపకాంతి అందరికీ కావలసిందే. తమ బ్రతుకు ప్రమిదల్ని ఆ కాంతిపుంజంతోటే వెలిగించుకుంటారు. కానీ ఆ దీపం కొంచెం కొడిగడుతోందని తెలిసాక దాన్నే నమ్ముకొని ఎవరైనా ఉంటారా? అలాగే ఈ కాంపౌండరును. ఇతను తప్పేముంది? ఇది లోకధర్మం. ఇలా ఆలోచిస్తూ నిలబడ్డ సావిత్రికి అవతల వైపు హాస్పిటల్ హాల్లోంచి కేకలు వినిపించాయి. ఎవరి మీదో ఆయన గట్టిగా కేకలు వేస్తున్నాడు. నువ్వెక్కడో మూర్ఖుడివి దొరికావేమిట్రా నాకు? చెప్తే అర్థం చేసుకోవు. అరిగి అరిగి విరిగిపోయిన ఇరుసు ఇంకా లాభం లేదు అంటే వినవేం? కొత్త ఇరుసు కొనే ఓపిక అవసరము నాకు లేదు. నువ్వు ఇంకో చోటుకి ఎక్కడికైనా పోయి పనికి కుదురుకో, లేదా ఆ గుర్రాన్ని బండిని నువ్వే తీసుకుపోయి బండి బాగు చేయించుకొని ఏ బాడుగకో బండి తోలుకుంటూ బతుకు. అంతేగాని నన్ను విసిగించి చంపకు పో. సావిత్రికి అంత అర్థమైంది. ఎక్కి ఎక్కి ఏడుస్తున్న సుబ్బడి ఏడుపు కూడా వినిపించింది. ఇంట్లోకి హాస్పిటల్ హాల్కి మధ్యనున్న తలుపు దగ్గరికి వెళ్ళింది. తలుపు జారగిల వేసి ఉంది. ఇన్నాళ్ళై తను ఆ తలుపు తీసుకొని హాస్పిటల్లోకి అటు ఒక్క మారైనా అడుగు పెట్టలేదు. అందుకే తటపటాయించి తలుపు దగ్గరే ఆగిపోయింది. తలుపు యువతల నుంచే, సుబ్బడు, ఇటు చూడు, ఆయన్ని అట్టే వేధించకు. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేయడం ఇష్టం లేకపోతే ఆయన చెప్పినట్టు గుర్రాన్ని బండిని తీసుకుని వెళ్ళి బండి తోలుకొని బతుకు. గొడవ పెట్టి ఆయన మనస్సు పాడు చేయకు అంది సావిత్రి. శబ్దం వచ్చిన తలుపు కేసు చూసి ఏడుస్తూ, అమ్మా, మీరు అలాగే అంటారా? ఇన్నేళ్లు మీ పంచన బ్రతికిన నన్ను పొమ్మంటారా? తండ్రి లాంటి మా డాక్టర్ బాబును వదిలి నేను ఎక్కడికి పోను? ఈ పంచన 2 మెతుకులు తింటూ ఇలా ఉండనీయండమ్మా, నన్ను తరిమేయకండి అంటూ బతిమాలసాగాడు సుబ్బడు. అదేం వీల్లేదు. మాతో పాటు పస్తులు పడి అఘోరించడానికి వీల్లేదు. పో, ఆ బండిని గుర్రాన్ని తీసుకొని మరీ వెళ్ళిపో. గుండెల మీద కుంపట్లాగా నువ్వొక్కడివి నాకు అంటూ అరిచాడు శంకరం. కాసేపు బతిమాలి చేసేదేం లేక, సరేనయ్యా సరే, నేను నీకంత బరువు అయితే పోతాలే. నాకు తోడు మళ్ళీ ఈ గుర్రం బండి కూడా ఎందుకు? పోతున్నా తల్లి. ఈ రోజుతో మా రాజు కొలువు నాకు రుణం తీరిపోయింది అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు సుబ్బడు. అంతా మనల్ని వదిలి వెళ్ళిపోయారు సావిత్రి. ఇక మనిద్దరం మిగిలాం అన్నాడు అవతల నుంచి బాధతో శంకరం. మీరిలా మనస్సు పాడు చేసుకోకండి. కాసేపు లోపలికొచ్చి విశ్రాంతి తీసుకోండి అంది తలుపు యువతల నుంచి సావిత్రి. సావిత్రి అని బేలగా అరిచి కుర్చీలోంచి లేవబోయాడు శంకరం. ఇంతలో హాస్పిటల్లోకి ఎవరో వచ్చిన అలికిడయ్యి ఇంట్లోకి వచ్చేసింది సావిత్రి. అవతల హాస్పిటల్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. కాంపౌండర్ లేడు. ఆ మందు సీసాలు అవి ఎక్కడ పడి ఉన్నాయో ఏమో. నన్నెందుకు చంపుతావు? కానీ వెళ్ళి ఏ వాము కషాయమో తాగి పడుకోకూడదు. కడుపులో పోట్లు ఎక్కడివక్కడే పోతాయి. డాక్టర్ గారోయ్, మీరు అలా అనకండోయ్. ఇవేవో సామాన్యమైన పోట్లుగా లేవు. కషాయాలు గట్రా లాభం లేదు. లేవండి బాబు, ఇంతమందేదో పోయించండి. నేను భరించలేను. నువ్వు నా ప్రాణం తీయడానికి వచ్చావోయ్ పంతులు. అఘోరించు. సీసా తెచ్చుకున్నావా? ఉత్త చేతులు ఆడించుకొని ఏం చేద్దామని వచ్చావు? ఆ అలమర్లో ఏదో ఖాళీ సీసా ఉంటుంది, తీసుకో. ఈ ఔన్స్ గ్లాస్లో మందు ఆ సీసాలో పోసుకుని దయచేయి. ఇంకా నిలబడ్డావేం? ఇవి ఎన్ని మోతాదులు? కనిపించడం లేదు. 3. మరి వస్తానండి. ఇంటి తనఖా బాపతు 12,000 మీద వడ్డీ రోజురోజుకి పెరుగుతోంది. ఈ నెలైనా కొంచెం చెల్లు పెట్టించండి. ఈ మాటతో అసలే చిరాగ్గాను విసుగ్గాను ఉన్న శంకరం ఒళ్ళు మండి దబాల్న తలుపు వేసేసి ఇంటికి హాస్పిటల్కి మధ్యనున్న తలుపు తోసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. సావిత్రి తల ఎత్తి శంకరం ముఖం కేసి చూసింది. శారీరకంగానూ మానసికంగానూ ఎంతో అలసినట్లు కనిపించాడు శంకరం. రేగిన జుట్టు, చెమట పట్టిన ముఖం, నీరసించిన కళ్ళు, కొద్దిగా మాసిన గడ్డం,
భుజాల దగ్గర పిగిలిన షర్టు, నలిగిపోయిన పాత పంచ. ఈ రూపంలో భర్తను చూసేసరికి సావిత్రి దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. అమ్మాయి కోసం బెంగ పెట్టుకుని ఏడుస్తూ కూర్చోవడంలో ఈయన ఎలా ఉన్నారో ఏమవుతున్నారో తను పట్టించుకోలేదు ఇన్నాళ్ళు. 4 నెలల్లో ఇంకా 40 ఏళ్ళ గాని రాని ముసలివాటం వచ్చేసింది మనిషిలో. పైకి చెప్పడం లేదు కానీ మణి వెళ్ళిపోవడం వల్ల తనకంటే ఆయన ఎక్కువగా కుమిలిపోతున్నారన్నమాట. ఆయన మనస్సు ఎంత మెత్తనిదో, అందులో మణి అంటే ఆయనకి ఎంత పంచప్రాణాలో తనకు తెలుసు. లోకానికి ఏం తెలుసు? శంకరం కళ్ళల్లోకి దీనంగా చూస్తూ, ఏవండి, మీరు అలా ఉంటే నేను చూడలేనండి అంది. సావిత్రి అన్నాడు బాధగా శంకరం. ఆ కంఠంలోని ఆవేదనకి కంగారు పడి చటుక్కున అతని తలని తన గుండెలో కదుముకొని జుట్టులోంచి వేళ్లు పోనిచ్చి మౌనంగా అతన్ని సముదాయించసాగింది. నువ్వు ఒక్కతెవ్వు మిగిలావు నాకు. అంతా కక్ష కట్టి వెళ్ళిపోయారు. తల్లి, ఆఖరికి నా బంగారు తల్లికి కూడా నా మీద కోపం వచ్చింది అన్నాడు బొంగురుపోయిన కంఠంతో. సింహంలాగా ఉండే మనిషి ఇలా బెంబేలు పడిపోవడం చూస్తే సావిత్రికి గుండెల్లోంచి వరదలా వచ్చేసింది బాధ. ఆ బాధనంతా కంఠంలోనే ఇముడ్చుకొని, మీరు అవేం తలుచుకోకుండా 1 గంట ఇలా ప్రశాంతంగా పడుకోండి, నేను మీ పక్కనే కూర్చుంటాను. నీకు నా మీద కోపం లేదా సావిత్రి? అయిన వాళ్ళందరినీ చెండనాడుకొని ఆఖరికి నీ కూతుర్ని కూడా నీకు దూరం. అవేం మాటలండి. మణి వెళ్ళిపోయినందుకు మీకు మాత్రం బాధగా లేదు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఆదమరిచి 1 గంట పడుకోక నా పడక, నా భోజనం ఎప్పుడు నా సంగతే. కానీ నీ మాట ఏమిటి? నువ్వు ఈ 4-5 నెలల్లోనూ ఒక్క రాత్రైనా కళ్ళు మూసుకొని నిద్రపోయావా? మణి కోసం మౌనంగా ఏడుస్తూ కూర్చుని. నువ్వు కడుపు నిండా అన్నం తిని ఎన్నాళ్ళైంది చెప్పు సావిత్రి, చెప్పు. తినకేం, మణి అన్నం కూడా నేనే తింటున్నా. శోకంతో కంఠం పూడుకుపోయి ఆ పైన మాట్లాడలేకపోయింది సావిత్రి. తింటున్నావు, నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు నిన్న ఇవాళ అసలు అన్నం తిన్నావా? ఉన్న ఆకాశాన్ని గింజలు నాకు ఉడకేసి నువ్వు పస్తు పడుకోలేదు. సావిత్రి ముఖం అటుపక్కకు తిప్పి, అబ్బబ్బా చంపేస్తున్నారండి, కాసేపు ఆదమర్చి నిద్రపోండి. అంటే ఏమిటా ప్రశ్నలు? కాదు సావిత్రి, నన్ను మభ్యపెట్టాలని చూడకు. నేనంతా కనిపెడుతూనే ఉన్నాను. అన్నం తినకుండా అలా పస్తులు పడుకుంటే ఎలా? లే, నేను కూడా వస్తాను నీతో వంటింట్లోకి. నేను గడప మీద కూర్చుంటాను, నువ్వు అన్నం తిందువు గాని. ఏం, నాకు మాత్రం ఇంకెవరున్నారు? నువ్వు తప్ప. ఇలా పస్తులుండి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఆ తర్వాత నా బ్రతుకెంత దుర్భరం అయిపోతుందో ఆలోచించు. నువ్వు కూడా లేకపోతే నా మాట విను. లే, నా మీద ఒట్టు. లేవకపోతే ఇలా హింసిస్తారేమిటండి నన్ను అంటూ లేచింది సావిత్రి. ఇంతలో హాస్పిటల్ దగ్గర కలకలం వినిపించింది. గేటు తీసుకుని జనం బిలబిలా వచ్చేస్తున్నారు. కొందరు హాస్పిటల్ తలుపులు బాధేస్తున్నారు, కొందరు గట్టిగా కేకలేస్తూ అరుస్తున్నారు. జనం, హడావుడి, అల్లరి. సావిత్రికి ఏం అర్థం కాలేదు. శంకరం ఒక్క ఉదుట్న వెళ్ళి తలుపు తోసుకుని ఇంట్లోంచి హాస్పిటల్ హాల్లోకి వెళ్ళాడు. అతను వెనకాలే తలుపు దాకా వెళ్ళి ఆ తలుపు వెనకాల సావిత్రి ఆగిపోయింది. శంకరం హాస్పిటల్ తలుపు తెరిచాడు. ఎదురుగుండా కర్రలేసుకొని 100-200 మంది జనం కళ్లతో శంకరాన్ని తినేస్తూ నిలబడ్డారు. యువతల ఇంట్లోంచి వచ్చే తలుపు సందులోంచి ఆగ్రహావేశ పూరితమైన వాళ్ల భయంకరమైన ముఖాలు సావిత్రికి కనిపించాయి. తలుపు తెరవగానే అంతా ఒక్కమారు కర్రలెత్తారు శంకరం మీదికి. అది చూసి సావిత్రి కెవ్వున అర్చింది. కానీ శబ్దం కంఠం పెగిలి రాలేదు. గుండె మహావేగంగా కొట్టుకుంటూ వణికిపోతూ గోడకి చేర్లబడిపోయింది. నిర్జీవంగా కళ్ళు చీకట్లు కమ్మి చెవులు గడియలు పడి అచేతనంగా ఉండిపోయిన సావిత్రి చెవుల్లో అవతల నుంచి వినిపిస్తున్న మాటలు పడి రక్త ప్రసరణని ద్విగ్నీకృతం చేస్తున్నాయి. మునసబు ముందుకొచ్చి అందరినీ ఆగమని సైగ చేశాడు. అటు శంకరం వైపు తిరిగి, ఏమయ్యా, విషం ఇచ్చి పంతుల్ని ఎందుకు చంపావు అన్నాడు కళ్ళతో హత్య చేసేవాడిలాగా చూస్తూ. విషమా? పంతులు చనిపోయాడా? శంకరం తెరిచిన నోరు అలాగే ఉండిపోయింది. ఎందుకలా నటిస్తావు? ఒరేయ్, ఆ శవాన్ని ఇలా తీసుకురండి. ఇదిగోనయ్యా, నువ్వు చంపిన పంతులు శవం ఇది. నువ్వు ఇచ్చిన విషం సీసా ఇది. ఈ మాట చెప్పు. శంకరం నోటి వెంట మాట రాలేదు. జనంలోంచి గట్టిగా కేకలు వినిపించసాగాయి. ఎవరికి తోచినట్లు వాళ్ళు అరుస్తున్నారు. ఏం తెలియనోడిలాగా ఎలా నటిస్తున్నాడో. అవును మరి, ఈ పంతుల్ని పంపేస్తే ఆ 12,000 ఎగ్గొట్టొచ్చు. అది కాదు, కడుపులో పోట్లని ఆ బ్రాహ్మడొస్తే ఇసం ఇస్తావా? ఇసం. అది మందనుకొని తాగి ఆ మహారాజు కాస్త ఢామ్మని ప్రాణం వదిలేశాడు. ఇంత ఘోరకలు ఎక్కడైనా ఉందా? ఇసమా అని తెల్లబోతున్నాడు. ఇసం కాకపోతే తన్నో 2 గుక్కలు తాగమ్మను చూద్దాం. పోలీసోళ్ళకి తగిలిస్తే సరి, ఆళ్లే కక్కిస్తారు నిజం. పోలీసోళ్ళు ఎందుకురా, మనం చెప్పించలేమేమిటి? కొట్టెండహే అంటూ అంతా కర్రలెత్తారు. శిలాప్రతిమలా కొయ్యబార్ నిలబడిపోయి ఉన్న శంకరం మీదికి. ఆగండి అంటూ ఇంటి సరిహద్దైన తలుపు తెరిచి ఎప్పుడూ రానిది ఉరికింది సావిత్రి. ఒళ్ళంతా వణికిపోతోంది. కళ్ళు 2 నిప్పు కణాల్లా మండిపోతున్నాయి.
నుదుటన ఉన్న పెద్ద ఎర్రని కుంకుమ బొట్టు మూడో కన్నులాగా సావిత్రి స్త్రీ రూపం ధరించిన రుద్రుడా అన్నట్లు ఉంది. ఆమె ముఖంలోని తీవ్రతని, భయంకరమైన కోపాన్ని చూసి జనమంతా దిగ్భ్రాంతి చెంది ఎత్తిన కర్రలు ఎత్తినట్లే అలా ఉండిపోయారు. మునసబు బిత్తరపోయాడు. జనంతో పాటు వచ్చి దూరంగా నిలబడ్డ శేషయ్య, అతని పక్కనే నుంచిన వాసు భయకంపితులయ్యారు. అందరినీ ఒక్కమారు కలే చూసింది సావిత్రి. దూరంగా నిలబడ్డ శేషయ్య కనిపించడంతో సావిత్రికి దుఃఖం, ఆవేశం కట్టలు తెంచుకొని రాసాగాయి. కోపం వల్ల వణికిపోతున్న కంఠంతో అన్నది, మీరంతా చివరికి ఆయన మీద కర్రలెత్తే స్థితికి దిగజారన్నమాట. ఇంత క్రితం మీరు ఆయన్ని ఎలా గౌరవించారు, ఆయన్ని ఎలా మన్నించారు, ఆయన వైద్యాన్ని ఎలా పొగిడారు? ఇటువంటి మీరేనా ఇవాళ ఆయన మీదికి కర్రలు వేసుకుని వచ్చారు? ఒకరోజు అతని నెత్తి మీద పెట్టుకొని పూజించిన మీరే ఇవాళ నెత్తి బద్దలు కొట్టడానికి వస్తారా? ఈ ఊరికి, ఊరి ప్రజలకి వైద్యం చేసే నాదుడు లేక ప్రజలు దిక్కుమాలిన చావులు చేస్తున్నారంటే మనస్సు కరిగి తన భవిష్యత్తుని, తమ్ముడి భవిష్యత్తుని లెక్క చేయకుండా ఈ ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టి మీకోసం త్యాగం చేశారే. రాత్రింపగళ్ళు ఎండనక వాననక నిద్రాహారాలు మాని ఎముకలు అరిగేలా మీకు సేవ చేశారే. అమ్మా అని బాధపడే ప్రతి రోగిని ఆదుకుంటూ మిమ్మల్ని అందరినీ కన్న పిల్లల్లాగా చూసుకుంటూ అదే తన జీవిత సాఫల్యంగా ఆనందించారే. మీరిచ్చే ఆ లక్షలకి ఆశించారా? మీ పొగడ్తలు కావాలన్నారా? వైద్యాన్ని ఒక తపస్సుగాను, ఒక మహా పవిత్ర యజ్ఞంగాను భావించి మీ సేవలో జీవితాన్ని పండించుకుంటున్న ఆ దేవుడి మీద కృతజ్ఞత ఉండడం పోయి మీకు మధ్యనున్న కక్షలలోకి, కావేశాలలోకి ఆయన్ని లాగి మీ రాజకీయ పాటలో ఆయన ఒక పావుగా ఉపయోగించుకోవాలని చూశారా? ఇదే నా కృతజ్ఞత. లోపల పడుకుంటే అర్ధరాత్రి వచ్చే రోగులకేక ఎక్కడ అందదో అని అనాథుడిలాగా ఆ కటకటాల్లో పడుకునేవారే మీకోసం తన ఆరోగ్యాన్ని కోల్పోయి ఆత్మీయులకి దూరమైపోయి అశాంతితో కాలం వెళ్ళబుచ్చుతున్న ఆయన్ని చూసి అయ్యో అనడం పోయి ఈ హత్యా నేరం ఒకటి మోపుతారా? ఆయన ఎటువంటి మనిషి? ఆ మహా వ్యక్తి ఇలాంటి నీచమైన పని చేస్తారా అని ఒక్కసారి స్థిమితంగా ఆలోచించారా? చీచి, ఈ ఊరికి, ఊరి మనుష్యులకి ఉచ్చం నీచం లేదు. ఆ పంతులు చావుకి ఆయన ఇచ్చిన మందా కారణం? విషం కలిపారా ఆయన? అదే కదూ మీ అనుమానం? అయితే ఆ మందే నేను తాగుతాను చూడండి అంటూ మహోద్రేకంతో అత్తయ్య వద్దు వద్దు అని దూరం నుంచి వాసు కేకేస్తున్నా, ఆగండి అని శేషయ్య హెచ్చరిస్తున్నా వినకుండా అక్కడే ఉన్న సీసా ఎత్తి మిగిలిన మందు అంతా గడగడా తాగేసింది సావిత్రి. కథ కొనసాగుతుంది.